దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే మెజారిటీ మార్క్ దాటింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి ఈసారి భారీగా పుంజుకుంది. కూటమి సైతం దాదాపు 220కి పైగా సీట్లలో ముందంజలో కొనసాగుతుంది. స్టార్ కంపెనీయర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 100 మార్కును దాటే దిశగా దూసుకుపోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, నీరుగారిన పరిస్థితి కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా అబ్కీ బార్ 400 పార్ అంటూ ఏదైతే నినాదం తీసుకున్నారో ఆ నినాదం పూర్తిగా పని చేయలేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు వస్తున్న ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తూ ఉంటే యూపీలో బీజేపీకి అతిపెద్ద దెబ్బ తగిలిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలుంటే 2014లో బీజేపీ అక్కడ 71 స్థానాలు గెలిచింది. ఇక 2019 ఎన్నికలకు సంబంధించి అయితే ఏకంగా 76 స్థానాలు వారు సాధించిన పరిస్థితి. కానీ ఈసారి ఏకంగా ఇండియా కూటమి 42 స్థానాలు అక్కడ చేజెక్కించుకోవడంతో బీజేపీకి సంబంధించిన టాలీ పూర్తిగా ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితి. బీజేపీ కూటమి అక్కడ కేవలం ఉత్తరప్రదేశ్ లో 37 స్థానాలు మాత్రమే సాధించిన సందర్భం. బీజేపీ కూటమి కంటే కూడా ఇండియా అలయన్స్ అక్కడ అధిక స్థానాల్లో అంటే దాదాపు 42 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతుండడంతో పూర్తిగా బీజేపీ వేసుకున్న లెక్కలు తారుమారైన పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ లో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు అలాగే కాంగ్రెస్ కూటమికి గట్టి పోటీ ఎదురైన సందర్భం ఈరోజు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. యూపీలో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు సాధించే దిశగా అడుగులు వేయడం అనేది ఎన్నికల్లో అత్యంత కీలకమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇక మరో కీలకమైన విషయాన్ని తీసుకుంటే ఇండియా కూటమి అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రస్తుతం అందుతున్న ఆధిక్యాలకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఎన్డీఏ దాదాపు 291 స్థానాలు అలాగే ఇండియా కూటమి 232 స్థానాల దిశగా ప్రస్తుతం వెళ్తా ఉన్నారు. పూర్తిగా వివరాలు ఇంకా వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం అందుతున్న పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే రాష్ట్రాల వారీగా కూడా అనేక కీలకమైన ఆసక్తికరమైన అంశాలు కూడా ఈ రోజు ఎన్నికల ఫలితాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కర్ణాటకలో కాంగ్రెస్ వాస్తవానికి ఆశలు పెట్టుకున్న పరిస్థితి. అక్కడ అధికారంలో ఉన్న పార్టీ కానీ కర్ణాటకకు సంబంధించిన ఫలితాలు చూస్తే బీజేపీ అక్కడ 17 స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి. చెరో 2 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఉత్తరప్రదేశ్ కు సంబంధించి మనం చెప్పుకున్నట్టు 36 స్థానాల్లో భాజపా కూటమి ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఇక మరో కీలకమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పై కూడా బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అక్కడ పూర్తిగా బీజేపీకి సంబంధించిన ఆశలు నీరుగారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆధిక్యాలు మనం చూసినట్టయితే తృణమూల్ కాంగ్రెస్ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు పశ్చిమ బెంగాల్లో కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ కు సంబంధించి మరో కీలకమైన ఆసక్తికరమైన అంశం ఏంటంటే గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో 18 స్థానాలు పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిస్తే ఈసారి ఏకంగా 10-11 మధ్య పరిమితం కావడం అనేది బీజేపీ కోలుకొని దెబ్బగా భావిస్తా ఉన్నారు. టీఎంసీ ఏకంగా 31 స్థానాల దిశగా ప్రస్తుతం సత్తా చాటుతున్న సందర్భం మనకు పశ్చిమ బెంగాల్లో కనిపిస్తా ఉంది. ఇక మహారాష్ట్రలో కూడా వాస్తవానికి బీజేపీ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నప్పటికీ అక్కడ కూడా వారి ఆశలు నెరవేరిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. బీజేపీకి ప్రస్తుతం 16 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉంటే కాంగ్రెస్ కూటమి ఏకంగా 29-30 స్థానాల వైపు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక గుజరాత్ మాత్రమే బీజేపీకి ముందు నుంచి కూడా దాదాపు 2 దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సందర్భం. అక్కడ మాత్రం 26 స్థానాలు ఉంటే 14 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. 11 స్థానాల్లో ఆల్రెడీ గెలుపొందినట్టుగా అధికారులు ప్రకటించిన సందర్భం. ఇక బీహార్ లో కూడా బీజేపీకి సంబంధించిన కూటమి దాదాపు 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ కూటమి ప్రస్తుతం 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఢిల్లీలో మాత్రం భాజపా ఏకంగా 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మధ్యప్రదేశ్ కు సంబంధించిన విషయాలు తీసుకుంటే బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్ లో మాత్రం బీజేపీ సత్తా చాటిందని చెప్పవచ్చు. అక్కడ వారు వేసుకున్న ఈక్వేషన్స్ కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఇక
ఇతర రాష్ట్రాలను బట్టి మనం చూసినట్లయితే ఒడిశాలో కూడా బీజేపీకి 19 స్థానాల్లో ఆధిక్యం లభించడం అనేది ఒక కీలకమైన పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి బీజేడీ ముందు నుంచి కూడా అనేక సంవత్సరాలుగా అక్కడ అధికారంలో ఉన్న పార్టీ. నిజంగా కూడా వారు ఈసారి ఏ విధంగా ఉంటాయి అనేది అందరూ కూడా కొంత ఆలోచనతో చేస్తున్న పరిస్థితుల్లో అందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భంలో ఏకంగా ఈసారి బీజేపీ ఒడిశాలో సత్తా చాటడం అనేది కీలక పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 400 స్థానాలు గెలుస్తాం, అబ్కి బార్ 400 పార్ అని ఏదైతే నినాదాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వినిపించిందో ఆ 400 కాదు కదా, కనీసం గత లోక్సభ ఎన్నికల్లో వచ్చినట్టుగా 303 స్థానాలు బీజేపీ గెలిచిన పరిస్థితి కూడా లేకపోవడం, ఎన్డీఏ ప్రస్తుతం 296 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండడం అనేది ఆ పార్టీకి సంబంధించిన కూటమి శ్రేణులు అంచనా వేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎవరు కూడా ఇలాంటి అంచనాలు వేయని సందర్భం. ఇండియా కూటమి అనేది ఊహించిన దానికంటే కూడా మంచి ప్రభావాన్ని చూపించగలిగింది. బీజేపీకి సంబంధించిన కూటమికి అనేక రాష్ట్రాల్లో కూడా గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 230 స్థానాల వరకు ఇండియా కూటమి రావడం అనేది కూడా అందరినీ కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి చాలా చోట్ల ఆ స్థాయిలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండదేమో అనే అభిప్రాయం అయితే చాలా వర్గాల్లో వ్యక్తమైంది. కానీ అనుకున్న దానికంటే కూడా ఇండియా కూటమి ఒక బలమైన ప్రదర్శన చూపడంతో పెద్ద ఎత్తున ఈరోజు దీనిపై చర్చ జరుగుతున్న పరిస్థితి. స్టాక్ మార్కెట్ కూడా ఒక్కసారిగా పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతీష, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ భారీగా నష్టాలను చవిచూడడం కూడా కీలకమైన పరిణామం ఎన్నికల ఫలితాల సందర్భంగా. దీంతో పాటు మరొక కీలకమైన అంశం, ప్రాంతీయ పార్టీలు కూడా అనేక రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బలమైన ప్రదర్శన చూపడం కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో పూర్తి ఫలితాలు అధికారికంగా వెల్లడే అవకాశం ఉంది. ఇంకా కూడా ఆధిక్యాలు మాత్రమే చాలా వరకు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి ఫలితాలు రావడానికి మాత్రం మనం మరో 2 గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. ప్రతిష్ఠ. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.